గురుగారు మనం ఎన్నో సార్లు నంబర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఏంజెల్ నంబర్స్ కూడా మనం లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్‌లో మాట్లాడుకోవడం జరిగింది. యెస్. గ్రబోవై నంబర్స్ గురించి మాత్రం మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు. యాహ్! గ్రబోవై నంబర్స్ కూడా చాలా పవర్ ఉంటుంది అంటారు. ఒక గ్రబోవై నంబర్ ఎగ్జాంపుల్ అండ్ దాని విశిష్టత కూడా చెప్పండి గురూజీ. డెఫినెట్‌గా. అంటే ఇప్పుడు మనకి 111, హా! 222, 333 ఇట్లా ఇవన్నీ కూడా ఏంజెల్ నంబర్స్ అంటాం. హా! ఓకే. ఇక్కడ మనకి ఏ నెంబర్ కనపడినా ప్రతి నెంబర్‌కి ఒక విశిష్టత ఉంటది న్యూమరాలజీలో. అలాగే గ్రబోవై నంబర్స్ అంటే ఇప్పుడు మనం ఎలా అయితే మన స్విచ్ వర్డ్స్‌ని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని ఒక పద్ధతి ద్వారా పెట్టడం ద్వారా వాటిని రిపీటెడ్‌గా చాంటింగ్ చేయడం ద్వారా ఒక శక్తి ఉద్భవిస్తుంది అని ఎలా అయితే మనం చెప్పుకున్నామో, ఈ నంబర్స్‌ని కొన్ని గ్రూప్ ఆఫ్ నంబర్స్‌ని ఓకే. నంబర్స్‌ని ఒక గ్రూప్‌గా డివైడ్ చేసి దాన్ని రిపీటెడ్‌గా చాంటింగ్ చేయడం ద్వారా ఒక శక్తి ఉద్భవిస్తుందని గ్రెగోరీ గ్రబోవై రష్యన్ సైంటిస్టు దీని మీద ఒక అద్భుతమైన రీసెర్చ్ చేశాడు. ఓకే. మనం మన ఎపిసోడ్స్‌లో ఏంటంటే ఈ గ్రెగోరీ గ్రబోవై చేసిన ఎన్నో రకాల రీసెర్చ్‌లో, ఎన్నో రకాల గ్రబోవై నంబర్స్‌లో ఏవైతే ఎక్కువ సక్సెస్ రేషియో ఉన్నాయో హ్మ్. ఓకే. అంటే ఒక ప్రాబ్లమ్‌కి ఒక 2, 3 సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కువ మంది చాంటింగ్ చేసి, ఎక్కువ మంది సక్సెస్ పొందిన గ్రబోవై నంబర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. మరి ఈ గ్రెగోరీ గ్రబోవై రష్యన్ సైంటిస్టు ఇప్పుడు ఎలాగైతే మన 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 శాస్త్రంలో ఏ విధంగా అయితే ఈ యొక్క బీజాక్షర మంత్రాలు ఒక అమరిక ద్వారా వాటిని చాంటింగ్ చేయడం ద్వారా శక్తి ఉద్భవిస్తుందని మనం చెప్పుకుంటున్నాము. అదేవిధంగా నెంబర్స్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా ఒక శక్తి ఉద్భవిస్తుందని ఆయన ప్రూవ్ చేశాడు ఆయన. హ్మ్. ఒక గ్రబోవై నెంబర్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ, ఒక వెల్త్ క్రియేషన్ కావాలి. ఎందుకంటే ఈ సబ్జెక్టే పేరే మనీ పవర్. హ్మ్. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అయినా కానీ దీని పేరే మనం Money పెట్టుకుని power. మనీ పవర్ అని మనం పెట్టుకున్నాం. ఈ మనీ పవర్ అంటే ఇవాళ ప్రతి మనిషికి కావాల్సిన డబ్బే కాబట్టి దానికి సంబంధించిన అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ రావాలన్నా ఓకే, మనకి డెట్స్ నుంచి క్లియర్ కావాలన్నా ఓకే, మనకి వెల్త్ క్రియేషన్ కావాలన్నా 8085200741 అంటే మొత్తం 9 అక్షరాలు అంటే 9 లెటర్స్ ఉంటాయి, 9 డిజిట్స్. 8085200741 అంటే ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని ఈ విధంగానే చాంట్ చేయాలి. 8085200741 ఈ విధంగా చాంట్ చేయడం ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ క్రియేషన్ జరుగుతుందని. ఓకే. చాలామంది మీరు అమెజాన్లో వాటిలో చూసుంటారు, జీబు కాయిన్స్ అంటారు. చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఎక్కువ వాడతారు. గ్రీన్ కలర్ కాయిన్స్ మీద Numbers ఉంటాయి. ఈ నెంబర్ని కార్వింగ్ చేసి ఉంటుంది అనమాట. 8085200741. హ్మ్. ఈ గ్రబోవై నెంబర్ అనేవి ఈ విధంగా మనం రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా మనకి విశ్వశక్తి నుంచి మనకు కావాల్సిన విధంగా మనకి అనుకూలాలు జరుగుతాయి అని చెప్పి ఈ గ్రెగోరీ గ్రబోవై మనకి ఆయన ప్రూవ్ చేశాడు అన్నమాట. ఇది వాడటం వల్ల ఇలా జరుగుద్ది. అలా ప్రతి సమస్యకి హ్మ్. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎంతో కష్టపడుతున్నా నేను, ఇల్లు మాత్రం ఓన్ హౌస్ నేను కూర్చుకోలేకపోతున్నా అన్నవాడికి ఒక గ్రబోవై నెంబర్ హ్మ్. చాంటింగ్ చేశాడు. ఓకే. అలా చేయమని చెప్పాడు. ఒక కార్ కొనుక్కోవాలనుకున్నా, ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ రావాలన్నా, హ్మ్. లేదు నేను డల్ స్టూడెంట్ని, నేను అట్లీస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా, జాబ్ రావాలన్నా, జాబ్లో ప్రమోషన్ రావాలన్నా, ఓకే. ప్రతి దానికి అంటే ప్రెగ్నెన్సీ అంటే అబార్ట్ కాకుండా ప్రెగ్నెన్సీ పర్ఫెక్ట్గా ఉండాలన్నా, హ్మ్. మంచి ఆరోగ్యవంతమైన పిల్లవాడు పుట్టాలన్నా, వివాహం జరగాలన్నా, లవ్ సక్సెస్ కావాలన్నా, పెద్ద ప్రతి దానికి సమస్యలకు కూడా. అంటే మనకి వస్తువు పోయింది ఎక్కడ పడేసి మనమే పడేసుకున్నాం ఓకే. అంటే మనమే పడేసుకున్నాం అని తెలిసినప్పుడు దానికి ఒక గ్రబోవై నెంబర్ ఉంది రిపీటెడ్ చాంట్ చేయడానికి. లేదు దొంగతనం జరిగింది, స్టోలెన్ ఐటమ్, దాన్ని మనం మళ్ళీ విశ్వం నుంచి మనం తెప్పించుకోవాలన్నా కూడా దానికి ఒక గ్రబోవై నెంబర్ ఉంది. ఓకే. ఇవి ఎన్నో ఇట్లా ప్రతి సమస్యకి ఒక గ్రబోవై నెంబర్ ఆయన చెప్పడం జరిగింది. ఓకే. మనం రాబోయే ఎపిసోడ్స్లో ఇంపార్టెంట్ గ్రబోవై నెంబర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ప్రతి వాళ్ళు అంటే ఈ సబ్జెక్ట్లో మనం ఒకటే చెప్పేది, గురువు యొక్క ప్రాధాన్యత ఏమీ లేదు. సబ్జెక్ట్లో ప్రాధాన్యత అంతా కూడా మీ మైండ్ పవర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.
మీరు ఎంత అద్భుతంగా వీటిని నమ్మి మీరు ప్రాక్టీస్ చేస్తారో దాని యొక్క రిజల్ట్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అండి దీంట్లో ఎక్కడ కూడా అపనమ్మకం అనేది రావద్దు. అంటే నేను అందుకని అఫర్మేషన్స్ చేసేటప్పుడు జనరల్గా నేను నా సజెషన్ ఏం చెప్తానంటే, నేను జనరల్గా డబ్బుతో వద్దు అంటాను నేను. అంటే డబ్బుతో మీన్స్ మళ్ళీ మీరు అంటారు గురుగారు డబ్బే కదా కావాల్సింది, డబ్బే కావాలంట. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం 1 కోటి రూపాయలు అంటాం. మనం కూర్చుంటాం మంచిగా మెడిటేషన్లో, నాకు 1 కోటి రూపాయలు వచ్చింది విశ్వానికి కృతజ్ఞతలు. పక్క నుంచి సబ్ కాన్షియస్ మైండ్ అంటూ ఉంటుంది, నీ మొహానికి 1 కోటి రూపాయలు అవసరం, నీ మొహానికి 1 కోటి, నువ్వు 10,000 కూడా సంపాదించు, నీ 1 కోటి ఎట్లా వస్తుందా అంటుంది అది. అదే కనుక నీకు ఇష్టమైన వస్తువు మీద పెట్టి కాన్సన్ట్రేషన్, ఒక కారు కానీ ఓకే ఒక బైక్ కానీ నువ్వు మేనిఫెస్ట్ చేయి, 100% జరుగుతుంది ఈజీగా. ఎందుకంటే అక్కడ నీకు ఇష్టమైన వస్తువు మీద చేస్తున్నావు. అక్కడ ఏంటంటే నీ మైండ్ కాంట్రడిక్షన్ చాలా తక్కువ. మళ్ళీ ఆ కారులోకి వెళ్ళేప్పటికి నువ్వు నేను బెంజ్ కార్ అన్నావు అనుకో, అరే నీ మొహం అంటది అది. అంటే ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్ మన మాట వినాలి. అంటే ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ మన మాట వింటదో 100% జరుగుద్ది. అంటే కొంచెం ఎక్కువ కాకుండా స్టార్టింగ్ కొంచెం తక్కువ నుంచి చేయాలంటారు. తక్కువ నుంచి ఎక్కువ నుంచి అని కాదు, మన సబ్ కాన్షియస్ మైండ్ కాంట్రడిక్ట్ చేయకూడదు అంతే. అది నువ్వు బెంజ్ కార్ అనుకో, సబ్ కాన్షియస్ మైండ్ అది ఏం మాట్లాడలేదు, అది కూడా కామ్గా దాని గురించి ఆలోచిస్తుంది అనుకో, 100% నువ్వు బెంజ్ కారే కొంటావు. దాంట్లో తిరగలేదు. అది ఎలా అనేది కూడా మీకు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మెడిటేషన్లో సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పవర్ యాక్టివేట్ అవుద్ది దాన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి చెప్తాను మీకు. ఓకే గురుగారు, చాలా మందికి అంటే కార్లో వెళ్తూ ఉన్నాము, లేదంటే అనుకోకుండా ఏదో నంబర్ చూస్తాము, తిరుపతి వెళ్తున్నాం అనుకోండి, తిరుపతి ఇంకో 111 కిలోమీటర్స్ లో ఉంది అని కనిపించగానే అది లక్కీ అంటే, లేదు ఏంజల్ నంబర్. అలాగే కారు వెళ్తున్నప్పుడు లేదా పిల్లర్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, నంబర్ ప్లేట్స్ సడన్ గా చూస్తే అది కూడా ఒక విధంగా లక్కీ అంటారు. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఏంటంటే మనకి ఈ యూనివర్స్ నుంచి ఒక సంకేతాలు వస్తున్నట్టు, ఓకే నీకు ఏదో మంచి జరగబోతుంది అని. అంటే మనం ఒక ఎపిసోడ్లో మనం చాలా క్లియర్గా చెప్పాం ఏమని, ఈ ఏంజల్ నెంబర్స్ ఉన్న నోట్స్ మన దగ్గర ఉండటం వల్ల చాలా మంచిది అని. అవునా కదా? చాలా మంది నాకు వెంటనే నాకు వాట్సాప్లో పంపించారు, గురుగారు ఇన్ని నెంబర్లు ఉన్నాయి, అసలు ఒక్కొక్కరి దగ్గర అయితే 20, 30, 100 ఎన్ని కట్టలే. అంటే ఏం చేయాలి గురుగారు వీటిని? అంటే విశ్వం నీకేదో మంచి చేయబోతుంది అనే సంకేతం అంతవరకే. అవి ఉండడం నీకు 1, 2 నీకు కావాల్సిన నోట్లు ఉంచుకో. మంచి ఏంజల్ నెంబర్స్ ఉన్న నోట్స్ 4, 5, 6, 7, 8, 6 ఇట్లాంటి ఏంజల్ నెంబర్స్, మంచి ఏంజల్ నెంబర్స్ ఒక 2, 3 నోట్లు లేదా 4 నోట్లు ఉంచుకో నీ పర్సులో. మిగతా అవి నీ అదృష్టాన్ని 10 మందికి పంచిపెట్టు. నువ్వు వాడుతున్నావంటే అరే నువ్వు ఇచ్చేటప్పుడు వాడికి చెప్పు, వాడికి 100 రూపాయలు ఇవ్వాలి, ఇస్తున్నావు, ఇచ్చేటప్పుడు చెప్పు, అరే ఏంజల్ నెంబర్ నీ పర్సులో పెట్టుకొని ఉంచుకోరా, మంచి జరుగుద్దని. మంచిదే కదా, అన్నీ నీ దగ్గర ఉంచుకుని నువ్వేం చేస్తావు? మరీ ఎక్కువ అదృష్టం కూడా మరీ ఎక్కువ అదృష్టం కాదు. అంటే ఏంటంటే మనకి యూనివర్స్ మనకి చెప్తుంది నీకేదో మంచి చేయబోతున్నాను అని, అంతవరకే. ఆ బిలీఫ్ కానీ ఆ స్టెప్ కానీ అక్కడ వరకే, అంతే. అంటే మనకి రిపీటెడ్గా కనబడుతున్న ఈ నెంబర్స్ అంటే 100% నీ లైఫ్లో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది, అంటే ఎటువంటి డౌట్ లేదు. మీకు ఎన్నో ఉదాహరణలు ఉంటాయి అట్లాంటి లైఫ్లో. మీరు రిపీటెడ్గా ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుంటూ ఉండండి, ఆంజనేయ స్వామి పేరు కానీ ఆంజనేయ స్వామి బొమ్మ కానీ ఇమీడియట్గా మీకు, అంటే మీరు కార్లో ప్రయాణిస్తున్నప్పుడు తెలుసు, అక్కడ కనపడాలని అవసరం లేదు కదా, కనపడుతుంది అది. అంటే ఇది మైండ్ పవర్, యూనివర్సల్ పవర్కి ఎప్పుడైతే మీకు ఆ ఫ్రీక్వెన్సీ టచ్ అయిందో మీకు ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ఆ బొమ్మ కానీ లేకపోతే ఆ నేమ్ కానీ నేమ్ బోర్డు కానీ ఏదో ఒకటి మీకు కనపడాల్సిందే. అదే లా ఆఫ్ అట్రాక్షన్లో మూలమే ఇది, అంటే బేసిక్ పాయింట్ ఇది అనమాట. అది సో మనీ పవర్ క్లాసెస్కి సంబంధించి మార్చ్ 24వ తారీఖున గురువు గారు చెప్పడం జరుగుతోంది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్కి మీరు సంప్రదించగలరు. గురువుగారు, మెడిటేషన్ ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా మెడిటేషన్కి పవర్ చాలా ఎక్కువ ఉందని త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి సనాతన ధర్మంలో కూడా ఉంది. చాలామంది జాపనీస్, చైనీస్ వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు మెడిటేషన్ చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ కామ్గా ఉంటుంది, మన మైండ్ కూడా బాగా పని చేస్తుంది అని.
అసలు ఈ మెడిటేషన్ కి మన మనీ పవర్ కి అసలు ఏంటి సార్ లింక్ ఏంటి రెండింటికి? ఎస్ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మనం ఈ సబ్జెక్ట్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మనం స్టెప్ బై స్టెప్ మనం చెప్పుకున్నాం. అవును. ఒక చేతి మీద నెంబర్ రాసుకోమన్నాం. ఇది ఫస్ట్ స్టెప్. అసలు ఏమీ తెలియని వాడికి నాకు ఆలు కూడా రావు, ఏబిసిడీలు కూడా రావు అన్నవాడికి ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పాం. దాని తర్వాత ఏం చెప్పాం, మేనిఫెస్టేషన్ అన్నాం, అఫర్మేషన్స్ అన్నాం, మ్యాజిక్ వాటర్ బాటిల్ అన్నాం, ఆ తర్వాత స్విచ్ వర్డ్స్ అన్నాం, గ్రబాయ్ నెంబర్స్ అన్నాం, తర్వాత మెడిటేషన్ అన్నాం, విజువలైజేషన్ అన్నాం. మరి ఇన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో మనం మెడిటేషన్ విజువలైజేషన్ అని చెప్పాం. అంటే చాలా హైయెస్ట్ స్టెప్ ఇది కదా. మరి అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి? అసలు నిజంగా దీనికి ఏమైనా సైంటిఫిక్ అనాలిసిస్ ఏమైనా ఉందా? రియల్గా మాట్లాడుకుంటున్న మెడిటేషన్ కామ్ డౌన్ ఏందో చెప్తున్నావు, అసలు దీనికి సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటి? దీని గురించి చాలా క్లియర్గా ఈ ఎపిసోడ్లో వివరిస్తా. మనకి మైండ్ పవర్ని హెడ్జ్లో కొలుస్తాం. అంటే 0 to 4 డెల్టా రేస్ అంటారు, 4 to 8 థీటా రేస్ అంటారు, ఓకే 8 to 12 గామా రేస్ అంటారు. అంటే ఇట్లా ఒక్కొక్క రేస్కి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క రేంజ్ పెట్టారు కదా. ఇప్పుడు మనకి ఈ 0 to 4 అంటే ఏంటి, 4 to 8 అంటే ఏంటి, ఇవంతా కూడా మనం వివరించుకుందాం. 0 to 4 అంటే మనం ఎప్పుడైతే గాఢ నిద్రలో ఉంటామో, ఓకే, మనం కంప్లీట్గా నిద్రపోయాం, పీస్ఫుల్గా నిద్రపోయాం. ఇప్పుడు నువ్వేమైనా ఆలోచించగలవా? నో కదా. ఎస్, కళలు కూడా నీ అధీనంలో, నువ్వు ఆలోచించేది కాదు కదా, నీ కాన్షియస్ మైండ్ ఏం చేయదు, సబ్ కాన్షియస్ మైండ్. ఎస్, ఓకే. అంటే నీ కాన్షియస్ మైండ్కి ఏమీ తెలియని స్థితి 0 to 4. ఓకే. అప్పుడు మరి మనకి హార్ట్కి వెళ్ళాల్సిన పంపింగ్ సిస్టమ్ కానీ, మెదడుకి వెళ్ళాల్సిన రక్త ప్రసరణ కానీ, ఈ జీవకణాలు చేయాల్సిన పనులు కానీ ఏమైనా ఆగుతున్నాయా? ఏమి ఆగట్లా. ఎవరు చేస్తున్నారు? సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఓకే, ఇది కాన్షియస్ మైండ్ చేస్తుంది. ఓకే, నా బ్యాక్గ్రౌండ్లో సబ్ కాన్షియస్ మైండ్ నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ షూట్ ఎప్పుడు ఉంది, లేదా నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది అని ఆలోచిస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. అంటే కాన్షియస్ మైండ్ చేసే పని కన్నా సబ్ కాన్షియస్ మైండ్ చేసే పని ఎక్కువ. ఇంకొక విధంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, మనం కార్ డ్రైవ్ చేస్తుంటాం, ఓకే, మన దృష్టి అంతా ఎదురుగుండా ఉంటుంది, రోడ్డు మీద ఉంటుంది, బట్ కాళ్ళు మాత్రం యాక్సలరేట్ మీద బ్రేక్ మీద మారుతూ ఉంటాయి లేవా? అది ఎవరు చేస్తారు? కాన్షియస్ మైండ్ చేయదు. కాన్షియస్ మైండ్కి మనం అరే ఎవడో వస్తున్నాడు అప్పుడు తీసి కాలు పెట్టదు. అది ఆటోమేటిక్గా అది అక్కడ ఎప్పుడైతే దృష్టి చూసిందో ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఎక్కువ పనులు చేసేది సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మరి పవర్ఫుల్ కావాలంటే 0 to 4. మరి 0 to 4లో మీరు నిద్రపోతారు కదా, మరి ఎట్లా సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పేది? పాసిబుల్ అవ్వదు కదా సార్. అందుకనే మనం తర్వాత 4 to 8 హెడ్జ్లో ఎప్పుడు వస్తామో, మనం మన యొక్క మైండ్ స్టేట్ కంప్లీట్గా కామ్ డౌన్ అయ్యి మంచి అద్భుతమైన ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు మన యొక్క మైండ్ స్టేట్ ఆ స్టేజ్లోకి వస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళినప్పుడు వస్తుంది. ఓకే, కొంతమందికి ఏమో అంటే కొన్ని ప్లేసుల్లో వాళ్ళకి, అంటే వాళ్ళకి మైండ్కి బాగా ఇష్టమైన ప్లేసెస్, అంటే నదీ తీరంలో కానీ కొంతమంది రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదేమైనా ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ కామ్ డౌన్ అయి కూర్చున్నప్పుడు మనం మెడిటేషన్ చేస్తే, ఓకే, మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే 4 to 8 హెడ్జ్లో మన మైండ్ పవర్ ఉందో, ఎప్పుడైతే అది 4 హెడ్జ్లోకి వచ్చేసిందో మనకి మెడిటేషన్లో నిద్ర వస్తూ ఉంటుంది. చాలా సార్లు అయింది గురూజీ, కంటిన్యూస్గా ఓకే కాన్సన్ట్రేట్ అనుకో చేస్తూ, ఇప్పటికీ ఎప్పుడన్నా స్కూల్ నుంచి అయినా కూడా మెడిటేషన్ చేయమనగానే చాలా మందికి ఈ డౌట్ నాది ప్లస్ ఓవరాల్గా చాలా మందికి అడుగుతుంది. కంటిన్యూస్గా మనం కాన్సన్ట్రేటెడ్గా ఎంత ట్రై చేసినప్పటికీ కొద్దిసేపు పడిపోతాం, నార్మల్ మైండ్కి వచ్చేస్తాం. అంటే ఎగ్జాక్ట్లీ, అంటే సబ్ కాన్షియస్ మైండ్ టేక్ ఓవర్ చేయబోతుంది. ఓకే, ఎలా తీసుకోవాలి దాన్ని కంట్రోల్లో? అప్పుడే అంటే మీకు ఎప్పుడైతే నిద్రావస్థలో జారుకోబోతున్నారో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైం వేర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్.
ఓకే. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా అఫర్మేషన్ని మీ యొక్క మీ మైండ్ మీద ముద్ర చేయాలి. ఓకే. ఎప్పుడైతే మనం ఆ 4 హెడ్జ్ అనే ఆ ఫ్రీక్వెన్సీలో మనం గనక మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం గనక కరెక్ట్గా మన అఫర్మేషన్ని మనం చేసి చెప్పగలిగామో 100% నో డౌట్ నువ్వు బెంజ్ కార్ అనుకుంటావా లేకపోతే 10 కోట్లు వెళ్ళా అనుకుంటావా అది ఏంటో నాకు తెలియదు, నువ్వు ఏమైనా అనుకో, మీ ఇష్టం, ఇంకా అంతే. అది 100% జరిగి తీరుద్ది. ఓకే. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే పవర్ యాక్టివేట్ అయిందో ఆటోమేటిక్గా అది విశ్వం యొక్క పవర్తో కనెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా అఫర్మేషన్ని సబ్ కాన్షియస్ మైండ్లో పర్ఫెక్ట్గా చేసామో నువ్వు ఫస్ట్ ఎప్పుడు అనుకున్నావో అదే క్షణాన ఈ విశ్వంలో దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా సమకూరడం తయారవుతాయి. అంటే నువ్వు ఇవాళ బెంచ్ కార్ గురించి నువ్వు అఫర్మేషన్ ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో దానికి సంబంధించిన టైర్లు, బోల్ట్లు, నట్లు అన్ని తయారీ అక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ యొక్క బేస్. అంటే అందుకనే మనం మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తా ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని యాక్టివేట్ చేయడం కోసం. మరి ఇప్పుడు ఇదంతా కూడా దీని కంప్లీట్గా సైన్స్ ఉందా వెనకాల, లేకపోతే ఏదైనా ట్రాష్ ఉందా? ఎంత అద్భుతమైన సైన్స్, ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఎంత అద్భుతం అంటే ఇక్కడ నా యొక్క ప్రమేయం ఏమైనా ఉందా, గురువు యొక్క ప్రమేయం ఏమైనా ఉందా? ఏది లేదు. ఇది ఎంతో అద్భుతమైన సబ్జెక్టు. ఇక్కడ నువ్వు చేయాల్సిందల్లా నీ యొక్క దృఢ సంకల్పం, ఓకే, నీ యొక్క మైండ్ పవర్ని పర్ఫెక్ట్గా యాక్టివ్ చేయటం. ఓకే, నేను చెప్పే ఎపిసోడ్ పర్ఫెక్ట్గా 1 by 1 ఫాలో అయితే మీకు అద్భుతంగా ఈ సబ్జెక్ట్ అర్థం అవుద్ది. మీకు ఎవరికన్నా ఈ సబ్జెక్ట్లో ఇంకా డౌట్స్ ఉన్నాయి, గురుగారు మేము 100% మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఈ నెల 24వ తారీఖున మనం అద్భుతమైన ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసాం. అది కూడా ఈ ఒక్క బ్యాచ్కి 995 రూపాయలకి మాత్రమే. ప్రతిదీ ఈ సబ్జెక్ట్లో నేను చెప్పిన ప్రతి స్విచ్ వర్డ్ A to Z మీకు మెటీరియల్తో సహా A to Z మీకు ఒక PDF ఫైల్ మెటీరియల్ కూడా పంపిస్తాం. దాంట్లో కంప్లీటెడ్గా మన ఏ ప్రాబ్లంకి ఏ స్విచ్ వర్డ్ వాడాలి, ఏ ప్రాబ్లంకి ఏ గ్రబవాయ్ నెంబర్ వాడాలి, నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లోషో గ్రిడ్, మన డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ మిస్ అయినాయి, ఏ నెంబర్ మిస్ అవ్వడం వలన మన యొక్క ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాం మనం, ఓకే, ఆ నెంబర్స్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకి ఎంత అదృష్టం మనకు కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఆ క్లాస్లో 3 hours ఆన్లైన్ సెషన్లో మీకు క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సెషన్ అయిన తర్వాత 1-to-1 కూడా మీతో ఫీడ్బ్యాక్ తీసుకోవడం, నెక్స్ట్ మీతో ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా నేను మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే ఈ సబ్జెక్ట్ రియల్గా సైన్స్ అని నమ్ముతారో, ఎవరైతే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం. గురుగారు చెప్పినట్టు మనీ పవర్ క్లాసెస్కి సంబంధించి ఈ నెల మార్చ్ 24వ తారీఖున మనీ పవర్ ఆన్లైన్ క్లాసెస్ ఉండడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేస్తే గురుగారితో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. లేదు మేము పర్సనల్గా కలవాలి అనుకున్నా కూడా అపాయింట్మెంట్కి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ.